మునగాకు దోసకాయ పప్పు. ఓకే, సో మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. ఓకే, సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకు. ఎస్, కరెక్ట్. మునగాకు తెచ్చారు, అలాగే దాల్ అండ్ ఆల్సో దోసకాయ అండ్ టమాటోస్, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి కర్రీకి కావాల్సిన పదార్థాలు. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం అమూల్య. స్టవ్ వెలిగించేయండి. ఓకే, ఓకే. సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఆయిల్ వేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు వేసేస్తున్నాను. స్పూన్ ఇవ్వండి. అండ్ కరివేపాకు, చిల్లీస్ కూడా వేసేద్దాము. ఆనియన్స్, ఓకే, గార్లిక్. ఇక్కడ నేను డైరెక్ట్గా వెల్లుల్లి తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనం కట్ చేయట్లేదు, రెబ్బలు వేసేసి. ఎస్. టొమాటో ముక్కలు వేసేద్దాము. ఓకే, అండ్ దోసకాయ ముక్కలు. ఇక్కడ నేను స్కిన్ తీసేసి తీసుకున్నాను అనమాట. ఓకే, అండ్ ఫైనల్గా మునగాకు వేస్తున్నాను. ఇది మనం పప్పులోకి కాబట్టి సో ఆకులు సపరేట్గా మనం తీయాల్సిన అవసరం లేదు. ఓకే, సో డైరెక్ట్గా కూడా వేసి, అయినా ఆకు అలా వేసిన తర్వాత అమ్మటే మనకి చిన్నగా అయిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాము. ఫైనల్గా మనది దాల్ అన్నమాట, పప్పు. సో ఇక్కడ మనం ఏ దాల్ యూజ్ చేస్తున్నాం? ఇక్కడ కూడా నేను మసూరి దాల్ యూజ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మనం ఉడికించుకొని తెచ్చాం. ఎస్. సో కొంచెం వాటర్ పోసుకోవాలా? యా, ఫైనల్ కొంచెం మనం పసుపు యాడ్ చేసేసి ఇప్పుడు కొంచెం మనం వాటర్ వేసేసి బాయిల్ చేసేద్దాము. ఓకే, సరిపోతుందా? ఎస్. సో అలాగే మనం మూత పెట్టేసుకుందామా? ఎస్. చక్కగా ఉడికిపోయింది. ఎస్. ఓకే, ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? సో కొంచెం కారం మిక్స్ చేద్దాము. అలాగే, అయిపోయినట్టేనా? ఎస్ అమూల్య, మునగాకు దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. ఓకే,
మునగాకు దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మునగాకు దోసకాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు: నూనె, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, టమాటో ముక్కలు, దోసకాయ ముక్కలు, మునగాకు, ఉప్పు, ఎర్రకందిపప్పు, పసుపు, కారం. మునగాకు దోసకాయ పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో దోసకాయ ముక్కలు, మునగాకు, ఉప్పు, ఉడికించుకున్న ఎర్రకందిపప్పు, పసుపు, నీళ్లు వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. చివరిగా కారం కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు దోసకాయ పప్పు రెడీ.